పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. విజయవాడ జిల్లా జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న సిఐడి అధికారులు జీజీహెచ్కి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం తాడిగడప సిఐడి కార్యాలయానికి తీసుకువెళ్లి విచారణ జరపనున్నారు. ముంబైకి చెందిన సినీ నటి జత్వానీపై అక్రమ కేసు బనాయించి వేధించిన కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం విజయవాడలోని జిల్లా జైలు రిమాండ్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శనివారం రాత్రి ఆయనకు రక్తపోటు పెరగటంతో అనారోగ్యానికి గురయ్యారు. మందులు వేసుకోవడంతో పరిస్థితి కొంత మెరుగుపడింది. జైలు శాఖ అధికారులు ఆదివారం ఉదయం ఆయన్ను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం జిల్లా జైలుకు తరలించారు. ఆదివారం నుంచి మంగళవారం వరకు పిఎస్ఆర్ను సిఐడి కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చింది. అందులో భాగంగా ఆదివారం ఉదయం 10 గంటలకు సిఐడి అధికారులు ఆయన్ను కస్టడీకి తీసుకొని విచారించాల్సి ఉంది. అయితే పిఎస్ఆర్ అస్వస్థతకు గురవటంతో ప్రస్తుతానికి సిఐడి కస్టడీకి తీసుకోలేదు. పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. విజయవాడ జిల్లా జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న సిఐడి అధికారులు జీజీహెచ్కి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం తాడిగడప సిఐడి కార్యాలయానికి తీసుకువెళ్లి విచారణ జరపనున్నారు. ముంబైకి చెందిన సినీ నటి జత్వానీపై అక్రమ కేసు బనాయించి వేధించిన కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం విజయవాడలోని జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శనివారం రాత్రి ఆయనకు రక్తపోటు పెరగటంతో అనారోగ్యానికి గురయ్యారు. మందులు వేసుకోవడంతో పరిస్థితి కొంత మెరుగుపడింది. జైలు శాఖ అధికారులు ఆదివారం ఉదయం ఆయన్ను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం జిల్లా జైలుకు తరలించారు. ఆదివారం నుంచి మంగళవారం వరకు పిఎస్ఆర్ను సిఐడి కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చింది. అందులో భాగంగా ఆదివారం ఉదయం 10 గంటలకు సిఐడి అధికారులు ఆయన్ను కస్టడీలోకి తీసుకొని విచారించాల్సి ఉంది. అయితే పిఎస్ఆర్ అస్వస్థతకు లోనవు కావడంతో ప్రస్తుతానికి సిఐడి కస్టడీకి తీసుకోలేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ శాంతారావు మరింత సమాచారం అందిస్తారు. రైట్ శాంతారావు, చెప్పండి. కస్టడీకి తీసుకునే ముందు ఆయనకి హెల్త్ బాగోలేదని హాస్పిటల్కి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. అక్కడ డాక్టర్స్ ఏమంటున్నారు, దానికి సంబంధించిన అప్డేట్? ఓకే, రైట్ భారతి. ఈ రోజు ఉదయం 10 గంటలకి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని సిఐడి కస్టడీకి అయితే తీసుకుంది. అయితే ఆయన ఆరోగ్యంపై కొంత అంటే జైలుకి తీసుకున్న తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదని చెప్పేసి అధికారులు వెల్లడించారు. అయితే ఆయనకి రక్తపోటు రావడంతో నిన్న ఉదయం 10 గంటలకి ఆయన్ని కస్టడీకి తీసుకోవాల్సి ఉంది. అయితే తన యొక్క ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో ఆయనని హాస్పిటల్కి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయనని సిఐడి అధికారులు ఎవరైతే ఉన్నారో జిల్లా అధికారుల నుంచి కూడా ఆయన అనుమతి తీసుకొని అక్కడి నుంచి ఒక న్యాయస్థానం ఉన్నటువంటి వ్యక్తిని కూడా పెట్టి ఆయన విచారించేటటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి కూడా సాయంత్రం 5 గంటల వరకు కూడా పిఎస్ఆర్ ఆంజనేయుల మీద విచారణ అయితే కొనసాగుతా ఉంది. అదే ఈ ముంబై నటికి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసు కారణంగా కూడా ఆయన్ని కస్టడీలోకి తీసుకున్నారు. అయితే ఈ యొక్క రిమాండ్ లో ఉన్నటువంటి సందర్భంగా ఆయనని పలు అంశాలు అంటే కీలకమైనటువంటి అంశాలపైన కూడా ఆయన ఈ రోజు సిఐడి అధికారులు విచారించే పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు కొంచెం మెరుగుపడినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే వాస్తవానికి ఏంటంటే నిన్న సండే ఆయన ఆదివారం పూట ఆయన ఉదయం 10 గంటలకు విచారించాలి. అయితే ఆయనకి రక్తపోటు రావటం వలన ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు కూడా సిఐడి అధికారులు ఆయన విచారిస్తున్నారు. అయితే ఆయన మీద 3rd డిగ్రీ కానీ అలాంటివి ఏవి కూడా ఆయన మీద చేయొద్దు అని చెప్పేసి అని కూడా ఒక స్ట్రాంగ్ అయితే నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా కూడా చెప్తా ఉన్నది ఉన్నతాధికారులు. అయితే ఈ యొక్క విచారణలో పూర్తి స్థాయిలో జరిగితే కనుక అసలు విషయాలు అనేవి కూడా బయటకు వస్తాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క కస్టడీకి సంబంధించి ఈ రోజు ఆయన కస్టడీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ టెస్టులు నిర్వహించి అనంతరం ఆయన్ని జిల్లా జైలుకి కూడా తరలించే అవకాశం ఎక్కువగా కనబడతా ఉందని చెప్పుకోవచ్చు భారతి. శాంతారావు, మళ్ళీ ఆయన్ని ఎప్పుడు విచారించే అవకాశం ఉంది అంటారు?
అంటే నిన్న ఆదివారము ఆయన ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు విచారించాల్సి ఉండగా ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపరచకపోవడంతో ఈ రోజు ఆయన ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు విచారిస్తున్నారు. మంగళవారం కూడా ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు కూడా ఆయన విచారిస్తున్నారు. ఈ 3 రోజుల పాటు కంటిన్యూషన్ గా ఆయన యొక్క విచారణ కొనసాగుతా ఉంది. కీలకమైనటువంటి అంశాలు తేజస్వికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా సిఐడి అధికారులు ఆయన విచారిస్తా ఉన్నారు. ఒక న్యాయవాది అండర్ లో కూడా ఇదంతా అంటే ఆయన యొక్క ఆధీనంలో కూడా ఇదంతా జరుగుతా ఉందని కూడా చెప్పుకోవచ్చు భారతి. రైట్ శాంతను, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.